నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏఎల్పురంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం. గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం పంచాయతీలో 9 లక్షల రూపాయలతో చేపట్టబోయే 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి సారథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ 8 నెలల కాలంలో 78 కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పారు. ఆ నిధులతో ఇప్పటి అన్ని గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు వంటివి నిర్మించడం జరిగిందన్నారు. కేవలం ఎల్పురం పంచాయతీకే 1,27,00,000 రూపాయలు కేటాయించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా మారాయని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, ఏఎల్పురం సర్పంచ్ లోచల సుజాత, ఎంపీటీసీ రుత్తల రామకృష్ణ, గొలుగొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు, జనసేన బీసీ సెల్ అధ్యక్షులు దొంగల రమేష్, పారిశ్రామికవేత్త వెలగ కృష్ణారావు, బొడ్డు జమీలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి సారథ్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా 78 కోట్లు సెలక్షన్ చేసి అభివృద్ధి పథంలో ఒక మోడల్ నియోజకవర్గంలాగా, ఒక పండగలాగా గ్రామాల్లో ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తానన్న విషయాన్ని కూటమి ద్వారాగా కూడా మీకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా గొలుగొండ మండలం ఏఎల్పురం, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గండం దొరబాబు గారు, అలాగే ఎక్స్ జెడ్పీటీసీ తారక వేణుగోపాలరావు గారు, అలాగే స్థానిక సర్పంచ్ అయినటువంటి సుజాత గారు, అలాగే రామకృష్ణ గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు జమీల్ గారు, అలాగే మా బీసీసీఎల్ అధ్యక్షులు దుక్కల రమేష్ గారు, అలాగే సల్లాదుల ప్రసాద్ బాబు గారు, ఇలా ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఏఎల్పురంలో సీసీ రోడ్లకి 3 రోడ్లకి దాదాపుగా 9 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ పనులన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి గ్రామాల్లో ఒక పండగలాగా పల్లె పండగ పిలుపుతో పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. పల్లె పిలుపు అలాగని గ్రామాల్లో స్వరాజ్యం, గాంధీ గారి కళని స్వరాజ్యం చేసే విధంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తామన్న సంగతి ఈరోజు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వంలో బొక్కలన్నీ ఉంటే రోడ్లన్నీ కూడా బొక్కలన్నీ ఉన్నాయి. ఆ బొక్కలన్నీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బొక్కలు లేకుండా రోడ్లన్నీ వేసే బాధ్యత గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇవాళ నియోజకవర్గం మొత్తంలో కూడా బీటీ రోడ్లు కావచ్చు, అలాగే సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలన్నీ కూడా సర్వేగంగా పనులన్నీ కూడా పూర్తి చేసి మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి క్వాలిటీతో అన్నీ కూడా రోడ్లన్నీ నిర్మించి నర్సీపట్నాన్ని నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవ స్పీకర్ గారు కూడా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా రాబోయేది యాస్వి కాబట్టి ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా వాటికి కూడా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు ఎక్కడైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈరోజు 8 నెలల్లోనే 78 కోట్లు తేడం అన్నది ఆసమాస విషయం కాదు. దీని వెనకాల సహకారం అంతా కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడి గారు, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చొరవ చూపించి నర్సీపట్నాన్ని ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిచ్చే బాధ్యత మా అధ్యక్షుల వారు, అలాగే మా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు కూడా తీసుకున్నారన్న సంగతి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఏమున్నా కూడా గ్రామాల్లో ఇరు నాయకులు ఇద్దరు కూడా గుర్తించి ఇరు పార్టీలు ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎక్కడైనా సమస్య ఉంటే కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి
పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ స్పీకర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా మేమందరం కూడా మా సాయశక్తులు కూడా కష్టపడి ఈ 4 ఏళ్ళలో కూడా నియోజకవర్గాన్ని కూడా నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ